వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వచ్చేటికి 300 పైగా అవుట్సోర్సింగ్ జేపీఎస్లకు ఉద్వాసన అంటే తీసేయడం జరిగింది అనమాట. సెలవులు జీవో 317 బదిలీపై వచ్చిన రెగ్యులర్ సెక్రటరీ పోస్టింగ్లు ఇచ్చేందుకు తొలగింపు, పోటీ పరీక్ష రాసి ఎంపికైన అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమితులైనందుకు తాజాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 800 వేకెన్సీ నోటిఫై అనమాట. ఉద్యోగాలు పోతాయనో అని మిగతా అవుట్సోర్సింగ్ చేసిన ఆందోళన అంటూ దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 300 మంది పై జూనియర్ పంచాయతీ సెక్రటరీ అనమాట. సో వీరిని రీసెంట్గా ఉద్వాసనకు గురవడం జరిగింది. సో ఇటీవల వివిధ జిల్లాల్లో జీవో నెంబర్ 370 ద్వారా బదిలీ చేసిన ఈ యొక్క మెటర్నరీ లీవ్, లాంగ్ స్టాండింగ్ లీవ్ నుంచి వచ్చిన రెగ్యులర్ పంచాయతీ సెక్రటరీ పోస్టింగ్లు ఇచ్చేందుకు అవుట్సోర్సింగ్ సెక్రటరీని ఆయా జిల్లాలోని డిపో అంటే జిల్లా పంచాయతీ అధికారులు అకస్మాత్తుగా తప్పించారన్నమాట. TSPSC పోటీ పరీక్ష ద్వారా ర్యాంకు సాధించిన అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే జేపీఎస్లుగా నియమితులవడంతో ఈ పరిస్థితి తప్పలేదంటూ ఖాళీలను నింపేందుకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో మనకి 2021లో అనమాట. దీనికి సంబంధించి 9355 మంది పోస్టింగ్లు అయితే అప్పట్లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు 1200 మంది సంబంధించి ఆయా పోస్టింగ్లకు అసలు రిపోర్ట్ అనేది చేయలేదు. విధిలో చేరిన 8200 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3010 మంది పైగా వివిధ కారణాలతో రాజీనామా చేయడము లేదా బాధ్యతలను మధ్యలోనే వదిలేయడం చేశారనమాట. అయితే ప్రతి పంచాయతీ ఓ సెక్రటరీ నియమించాలనే లక్ష్యంతో కానీ ఆయా జిల్లాల మండలాల వారీగా గతంలో పోటీ పరీక్షలు ఉత్తీర్ణులైన తర్వాత ర్యాంకుల వారీగా అవుట్సోర్సింగ్ పద్ధతి నియామకాలు చేపట్టారనమాట. వీరికి PF ESI మినహాయించి ఒక్కో జిల్లాకు ఒక్కోలా 10,000 నుంచి 13,000 వరకు ఈ యొక్క శాలరీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇవి ప్రతి మంత్లీ కూడా అందట్లేదంటూ దీనికి సంబంధించిన ఒక క్రిటిక్ అయితే రావడం జరిగింది. పరీక్షలు రాసి ఎంపికైన మాకు 800 మంది పంచాయతీ సెక్రటరీ పోస్టులను తాజాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారంట. దీంతో కొత్త రిక్రూట్మెంట్ జరిగేదాకా తమకు ఉద్వాసం తప్పదేమోనని మిగతా జేపీఎస్లకు అయితే దీనికి సంబంధించిన ఫీర్ అయితే వచ్చిందంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివాదాలు పరిష్కరించి పదోన్నతులు మంత్రి సబితే చెప్పారని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటూ ఇక్కడ రావడం జరిగిందంటే ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టీచర్స్కి సంబంధించి ఈ యొక్క ప్రమోషన్ సంబంధించి ప్రధానంగా ఇక్కడ మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దీని యొక్క ప్రమోషన్స్ సంబంధించి కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానివ్వండి ఈ యొక్క భిన్నాభిప్రాయాలు మనకి రావడం జరిగిందంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక అర్హత ప్రకారం ఈ యొక్క ప్రమోషన్స్ ఉంటాయంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,500 మంది SETలు, 2,000 పైగా స్కూల్ అసిస్టెంట్లు పదోన్నతులు ఇవ్వాలి. అదే మాదిరిగా MEO, డిప్యూటీ DEO పోస్టును భర్తీ చేయాలంటే ఇక్కడ మనకి అధికారులతో మంత్రి సంప్రదింపులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.